అందరు నమస్కారం అండి. గొడ్డల పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందండి. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇటీవలే కొమ్మినేని డిబేట్లో ఈ నాగార్జున యాదవ్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. వాడు ఈడు, వాడికి జీవో చదవటం రాదు, వాడొక జొమాటో బాయ్ అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం జరిగింది. ఇది వాడికి కొత్త ఏం కాదు. ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ముఖ్యమంత్రి లేదా వాళ్ళు ఉప ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులని కనీసం గౌరవం ఇవ్వకుండా నోటుకు వచ్చినట్టు అమ్మ నా బూతులు మాట్లాడతాడు వాడు. రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. ప్రజలు కూడా తెలియాలి కదా వీటిని ఎందుకు అరెస్ట్ చేశారని. సో వినండి. చేస్తారు. ఇంకొకటి జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏంది తెలుసా? ఆ జొమాటో బాయ్కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎందుకు వెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి ఎవరో డెలివరీ బాయ్ మాట్లాడద్దు. మీరు విధానపరంగా ఆయన కుటుంబం గురించి మాట్లాడానా? ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అది చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి తప్ప వ్యక్తిగతంగా డెలివరీ బాయ్ అట్లా ముఖ్యమంత్రి మనం గౌరవంగానే మాట్లాడాలి. జొమాటో డెలివరీ బాయ్ కంటే తప్పు డెలివరీ బాయ్ ని సార్ నా తప్పును నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించుకుంటే నిజంగా జొమాటో వీడి హైట్కి వీడి మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? 3 అడుగులు ఉంటాడు, ఎంత ఉంటాడు. నా సంఖలోకి వస్తాడు, నేను 6.2 ఉన్నా, నా సంఖలోకి వస్తాడు వీడు పెద్ద పెద్ద ముద్ర మాటలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి, ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాడు వీడు డామ్ డూన్ డకారం చూస్తూ ఊరుకుంటారా? అరెస్ట్ చేస్తారు, చెక్ చేస్తారు, లోపల పెట్టి. ఆంధ్ర పోలీసులు అనుకున్నావా? తెలంగాణ పోలీసులు చెక్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. నోరు ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే ఎత్తుకెళ్తారు. మేము మాత్రం తెలంగాణ వాళ్ళు పోలీసులు మా ఆంధ్ర వాడిని అరెస్ట్ చేశారని మేమైతే రాజకీయం చేయం, మాకు అవసరం కూడా లేదు. వాడు తెలంగాణ ఓడా లేదా ఆంధ్ర ఓడా ఎవడనేది మనకు అక్కర్లా, మాకు అక్కర్లా. వాడు తప్పు చేశాడా, తప్పు చేయలేదా ఇదే చూస్తాం. వాడు తెలంగాణలో ఉన్నా సరే, వాడు తెలంగాణ వ్యక్తి అయినా సరే, ఆంధ్రాలో ఉన్నా సరే, ఆంధ్రాలో వ్యక్తి అయినా సరే, వాడు తప్పు చేశాడా లేదా ఇదే చూస్తాం. మేము ప్రాంతీయ భేదాలు మేము చూడం, ప్రాంతీయాల విద్వేషాలు మేము రెచ్చగొట్టం. ఈ నాగార్జున యాదవ్ అనేవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మంత్రుల్ని నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది. మనకు నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాగకూడదు కదా. నాగార్జున యాదవ్ వాగితే ఇలాగే ఉంటుంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి జొమాటో బాయ్, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు ఈడు జొమాటో బాయ్, వాడికి జీవో చదవటం రాదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అసలు వీడిని ఎప్పుడో ఎత్తకెళ్ళాలి, వీడిని ఎప్పుడో అరెస్ట్ చేయాలి. మరి ఇన్ని రోజులు ఎందుకు వాళ్ళు వెయిట్ చేస్తారో నాకు తెలియలా. ఎప్పుడో ఎత్తకెళ్ళాలి వీడిని, చెక్కి పరమాకాలి వీడిని, అప్పుడు కానీ బుద్ధి వస్తుంది. మనకి నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదండి. నోరు పొదుపుగా ఉండాలి. ఒక వీడియోనో 2 వీడియోనో ఒకసారి 2 సార్లు మాట్లాడారంటే ఏదో కోపంలో మాట్లాడారని నాకు అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారి ఇదే వాగుడు. ఇది అక్రమ అరెస్ట్ అంట. మళ్ళీ దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉన్నారంట. ఏది ఈయన అరెస్ట్ చేసింది ఈ నాగార్జున యాదవ్ని. ఈ యాదవ్ని అరెస్ట్ చేసినందుకు, అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఏదో పని లేదా?
వీడిని అరెస్ట్ చేయడమే వాళ్ళు తక్షణ పని. వాళ్ళకి బోల్డ్ పనులు ఉన్నాయిరా, వాళ్ళకి బోల్డ్ పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ బాగొట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి, ఈ నారా లోకేష్ గారికి వీడిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేపిద్దామని చెప్పేసి అదే పనిగా కూర్చొని ఉంటారా? అదే పని చేస్తూ కూర్చుంటారా? సిగ్గుండక్కర్లా మాట్లాడడానికి, కూటమి పార్టీకి అంటగట్టడానికి సిగ్గుండక్కర్లా. దీంట్లో చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం, నారా లోకేష్ గారికి ఏంటి సంబంధం, పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం, ఏ సంబంధం కూటమి ప్రభుత్వానికి? వాడు వాగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద. అక్కడ కేసులు పెట్టారు వాళ్ళ అభిమానులు, వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇక్కడికి వచ్చారు, ఎత్తకెళ్ళారు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. దీంట్లో ఆంధ్ర పాలకులు అంటే ఆంధ్రాలో కూటమి సంబంధం ఏముంది? ఇక్కడ కూటమికి సంబంధం ఏముంది? గతంలో ఈడు నాగార్జున యాదవ్ అనేవాడు చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో అక్కడ ఒకసారి తప్పించుకున్నాడు, ఈసారి తప్పించుకోడు, ఈసారి అన్ని నోటికొచ్చి మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఒరే చంద్రబాబు నాయుడు, నీ కొడుకుని పప్పు గారిని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పేసి వాడు వీడు ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు. ఏమండి, మనకి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మా జగన్మోహన్ రెడ్డి ఉంటే మేము రెచ్చిపోతాము, రప్ప రప్ప అంటే చూస్తూ ఊరుకోరండి. వ్యవస్థలు చూస్తూ ఊరుకోరు, వ్యవస్థలు చూస్తూ ఊరుకోరు. నోరెత్తిన వాడిని, బూతులు మాట్లాడేవాడిని, గౌరవం లేకుండా మాట్లాడేవాడిని ఎత్తకెళ్తారు, అరెస్ట్ చేస్తారు. ఈరోజు రావణ్ అనే వాడు ఎవరైతే ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలపూరి ఎవరైతే ఉన్నారో వాడు పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు, నోట్లో పవన్ కళ్యాణ్ నోట్లో ఆపేసి ఇష్టం వచ్చినట్టు కొడక తాట తీస్తాము, కొడక వంగన పెడతాము, ఇలాంటి మాటలు మాట్లాడితే వాడిని అరెస్ట్ చేస్తే ఇది కక్షపూర్వక అరెస్ట్ అంట. ఏది? బూతులు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మేము అరెస్ట్ చేయకూడదు, అరెస్ట్ చేస్తే కక్షపూర్వకం అని చెప్పేసి మళ్ళీ డ్రామాలు ఆడతారు. నేను గొడ్డల పార్టీ కార్యకర్తలు చెప్తున్నా, ఒరే మీరు నోరు అదుపులో పెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరండి. అక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. కేసులు పెడతారండి, అరెస్ట్ చేస్తారండి, చట్టపరమైన శిక్షలు ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి ఏమో మీకోసం రాడు, జగన్మోహన్ రెడ్డి మీకోసం మిమ్మల్ని పరామర్శించడానికి రాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళే వారిని వేరు, పరామర్శించే వారిని వేరు. మీ 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 జో మీ మీ భవిష్యత్తు నాశనం అయితే జగన్మోహన్ రెడ్డి మీ దాకా రాడు. మీకు కనుక ఒక్క కేసు పడితే, ఒక్క కేసు చాలు, చాలా ప్రభావం ఉంటుంది మీ భవిష్యత్తు మీద. వెంటాడుతుంటుంది ఆ కేసు, ఎక్కడ పోయినా ఆ కేసు మీ వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఏ జాబ్ చేయాలన్నా, పోలీస్ వెరిఫికేషన్ చేయాలనుకున్నా ఆ కేసు బయటపడుద్ది. నీ పాస్పోర్ట్ కూడా నువ్వు ఆ కేసు ఉంటే నీకు పాస్పోర్ట్ కూడా ఇవ్వరు, తెలుసా? జీవితాలు నాశనం చేసుకోబాకండి జగన్మోహన్ రెడ్డి కోసం. నోరుంది కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు వాగటం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, మీ జీవితాల్లో మీరు నాశనం చేసుకుంటున్నారు. గొడ్డలపాడే కార్యకర్తలు చెప్తున్నా, మీ మంచి కోరే చెప్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాడు, మేము రెచ్చిపోతామంటే ఇదిగో ఇలాగే అరెస్ట్ చేస్తారు, ఇలాగే జైల్లో పెడతారు, చూస్తూ ఊరుకోరు పోలీసులు. ఈ నాగార్జున యాదవ్ అనేవాడు ఈడు వాడు ఐటీకి వాడు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఒక్కటి కానీ లాగితే కింద పనుకుంటాడు వాడు ఇంత ఉంటాడు. వాడు బాడీ షేమింగ్ చేయకూడదు, క్షమించాలి. చెప్తున్నా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంది, మనం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డిని నేను ఏ రోజన్నా బూతులు మాట్లాడినా, ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు కూడా మాట్లాడాల, ఏ రోజు కూడా పరుష పదజాలం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వాడను? నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు, నా స్థాయి ఏంటో నాకు తెలుసు. ఎందుకు మాట్లాడతాను? జగన్మోహన్ రెడ్డి అతను మాట్లాడే తప్పుల్ని ప్రజలకి వివరిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఏ రోజు దూషించను, నేను ఏ రోజు మాట్లాడను. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏ రోజు మాట్లాడాలా, ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల గురించి ఏ రోజు కూడా నేను వీడియో చేయలే, ఒక్క వీడియో కూడా చేయలే నేను ఇంతవరకు. అవసరంలా. మనకు ప్రత్యర్థి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని మాట్లాడదాం.
అంతేగాని ఇంట్లో ఉన్న వాళ్ళ మహిళలు లాగుతాము, ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడతాము అంటే ఎవరు చూస్తూ ఊరుకోరండి. ఎవరు చూస్తూ ఊరుకోరు. నువ్వు అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, కంట్రోల్గా మాట్లాడాలి. ఇష్టమసలు మాట్లాడితే చూస్తూ ఊరుకోరు జనాలు, సారీ పోలీసులు. జనాలు కూడా ఊరుకోరనుకో, అది వేరే విషయం. జనాలు కూడా అసహించుకుంటారు. సిగ్గు శరం లేకుండా ఈరోజు మళ్ళీ ఇంకో డ్రామా మొదలెట్టారు. ఏంటంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి మీకు అమరావతి కావాలా, మావిగండి కావాలా, వాళ్ళేమో మావిగండి కావాలి. ఎందుకు కావాలంటే మాకు బైపాస్ రోడ్ ఉంది, బైపాస్ రోడ్ ఉంది కాబట్టి మాకు మావిగండి కావాలి. ఒక పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ప్రముఖ ఒక ఛానల్ అదో పనిగా పెట్టుకుంటుంది 4-5 రోజుల నుంచి. ఆ ఛానల్లో ప్రతి వీడియో కూడా ఈ మావిగండికి సంబంధించిన వీడియోలు వస్తున్నాయి ప్రతిసారి. సిగ్గుండాలి కొద్దిగా. ఇంత నీచంగా దిగదారుతారా? రేవంత్ రెడ్డి గారి మీద మీకేమైనా సమస్య ఉంటే, లేదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి మీద మీకేమైనా సమస్యలు ఉంటే పాలసీ పరంగా వ్యతిరేకించండి, పాలసీ ప్రకారంగా ప్రశ్నించండి. మీరున్నది అందుకే కదా. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడమే కదా మీ హక్కు. మీరు అది వదిలేసి వాడు ఈడు జొమాటో బాయి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, నోటుకు వచ్చినట్టు వాగుతారు. ఇది అక్రమ అరెస్ట్ చేస్తాము, ఇది అక్రమ అరెస్ట్ అంటారు. అన్ని అక్రమ అరెస్టులే. మరి సక్రమ అరెస్ట్ ఏదయ్యా? అన్ని అక్రమ అరెస్టులే మీకు. వాడు ఎంత ఎదవైనా సరే వాడిని అరెస్ట్ చేస్తే వాడిని అక్రమ అరెస్టు. ప్రశ్న రావణ గారిని అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు. వాడు హిందూ దేవుళ్ళని దేవతలు ఇష్టం వచ్చిన మాట్లాడితే మీకు అది పట్టదు. అయినా సరే మీరు వాడికి సపోర్ట్ చేస్తారు, అయినా సరే వాడికి లీగల్గా సపోర్ట్ చేస్తారు. వాడి కోసం కోర్టులో పోలీస్ స్టేషన్లని తిరుగుతారు. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని బెంగళూరు ప్యాలెస్లో కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళ ఏదైతే ఈ గగన అనే అమ్మాయి, రవి అనే అమ్మాయి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు. అక్కడ దాపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళని పట్టుకుంటే అసలు వాస్తవాలు బయటపడతాయని. వాళ్ళని పట్టుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రశ్న వెనకాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఉన్నారనే వార్త బయటకు వస్తుంది. అది బయటికి రాకూడదంటే వాళ్ళు దొరకకూడదు. వాళ్ళు ఎక్కడ సేఫెస్ట్ ప్లేస్ అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్. ఆ ప్యాలెస్లో దాక్కున్నారు. దొంగలను దాపెడతారు, దోపిడీదారులను దాపెట్టుకుంటారు, ఎదవలను కాపాడుకుంటారు. ఇదే రాజకీయారా? సిగ్గుండక్కర్లేదండి రాజకీయాలు చేయడానికి. ఎదవల్లారా. థ్యాంక్ యూ.